గురించి సామెతల పుస్తకంలో ఒక మాట ఎంత బాగా మాట్లాడారు చూడండి. ఆ మాట సామెతల పుస్తకం 23వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదవండి. సామెతలు, ఐశ్వర్యం పొందడానికి మీరు ప్రయాసపడద్దు. నీకు ఒకవేళ డబ్బు సంపాదించాలనే అభిప్రాయం ఉంటే నువ్వు చేంజ్ అయిపోవాలి నీ మైండ్ అంట. బైబిల్ అంటది, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అద్భుతంగా, నీకు డబ్బు సంపాదించాలి, డబ్బు కావాలి అని ఆశ ఉంటే కూడా విడిచిపెట్టేసేయ్. అది మంచి అభిప్రాయం కాదు. దానికి కారణం చెప్తుంది బైబిల్. డబ్బు సంపాదన అనేది ఎంత డేంజరస్ థింగ్, ఎంత చండాలమైన విషయం. డబ్బు లేకపోతే అవుతుందా అంటే కొన్నిసార్లు డబ్బు లేకపోతే ఏ పని కాదు. కానీ డబ్బుకు మించి దేవుడు మన పక్షంగా ఉంటే కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. డబ్బు కంటే శ్రేష్టమైన వాడు మన యజమాని, మనం ఆరాధిస్తున్న దేవుడు. డబ్బును వెంబడించొద్దు, డబ్బు నీకు యజమానిగా ఉండొద్దు, డబ్బు సంపాదన అనే మాయలో పడిపోవద్దు. బైబిల్ చదవండి, అక్కడ రాయబడింది, ఐశ్వర్యం పొంద ప్రయాసపడొద్దు. నీకు ఒకవేళ అటువంటి అభిప్రాయం, అటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడే నువ్వు మార్చుకో. నీవు దాని మీద మైండ్ పెట్టగానే అది లేకపోవును. అది నిన్ను, అది రెక్కలు కట్టుకొని పక్షి ఎగిరిపోయినట్లుగా డబ్బు ఎగిరిపోద్దండి. పక్షి ఎగిరినట్లు, పక్షి ఎలాగైతే ఎగిరిపోతుందో నిర్దాక్షిణ్యంగా, అనండి ఒక మాట, నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నిన్ను విడిచిపెట్టి డబ్బు వెళ్ళిపోద్దండి. హల్లెలూయా. చాలామంది తెలివి తక్కువ దద్దమ్మ పనులు చేస్తుంటారు. వాక్యం విని కూడా, ప్రార్థనా జీవితం తెలిసి కూడా, నీవు ఎంత డబ్బు సంపాదించుకున్నా ఆ డబ్బు నీకు పరలోకంలో దొరికే ఆనందం, ఒక్క క్షణము పరలోకంలో మనం అనుభవించే ఆనందం ఈ లోక సంబంధమైన డబ్బు మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. పరలోకంలో నీకు దొరికే ఆనందము, మహిమ దగ్గర పోలిస్తే ఈ లోకంలో అసలు ఏది కూడా దేనికి కూడా పనికిరాదని బైబిల్ మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. అందుకని క్రైస్తవుని హృదయంలో దేవుణ్ణి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవునితో మరికొద్దిగా అనుబంధం పెంచుకోవడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని స్వరం వినడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని మాట ద్వారా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన ఇచ్చే ఆలోచనను స్వీకరించడానికి ప్రయాసపడాలి. కొన్నిసార్లు ఈ తెలివి తక్కువ నిర్ణయాలు చేసి జీవితాల్లో అనేకమైనటువంటి అనర్థాలకు దారితీసినటువంటి సందర్భాలు నేను చాలా చూశాను. ఈ డబ్బు సంపాదన అనే మాయలోనే చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి. పిల్లలు తల్లిదండ్రులు వేరైపోతున్నారు, కుటుంబాలు వేరైపోతున్నాయి. తల్లికి, తండ్రికి, కొడుక్కి, పిల్లలకి, తల్లిదండ్రులకి ఉండాల్సిన అనుబంధాలు దెబ్బతింటున్నాయి. డబ్బే శాశ్వతం అనుకుంటున్నారు మనుషులు. ప్రతి గొడవ వెనుక ఏముంటుందో తెలుసా? డబ్బు ఉంటుంది. ప్రతి గొడవ వెనుక బైబిల్ ఆ రోజే చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. లేదా భార్యాభర్తల మధ్యలో గొడవ రావడానికి కారణం ఏంటి? డబ్బు. తల్లికి కొడుక్కి గొడవ రావడానికి కారణం ఏంటి? డబ్బు. అన్నదమ్ములు విడిపోవడానికి కారణం ఏమిటి? డబ్బు. కాబట్టి ఇంత నీచమైన డబ్బు నువ్వు యజమానిగా కలిగి ఉంటే అది ఒకరోజు ఏం చేస్తుంది? నిన్ను నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోదు. ఆ డబ్బు కోసం నువ్వు కష్టపడతావా? కొన్నిసార్లు ఆ డబ్బు కోసం పిల్లల్ని నిర్లక్ష్యం చేసి, నాకు చాలా బాధ అనిపిస్తుందండి. జీవితంలో కొన్ని ఆనందాలు పోతే మరల రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐశ్వర్యం అంటే ఏంటో నేను ఒక మాట చెప్తాను. అక్కడ బైబిల్లో రాయబడింది. ఐశ్వర్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద రిచ్నెస్? ఐశ్వర్యం అంటే ఏంటి? నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట నీకు ఐశ్వర్యం లాంటిది. హల్లెలూయా. నీ భార్య నీ లోగిల్లో ఉంటే అది ఐశ్వర్యం. హల్లెలూయా. నువ్వు ఎక్కడో కష్టపడతావు,
ఎక్కడో నానా బాధలు పడతావు. నీ ఇంటికి వచ్చేటప్పుడు నీకు పలకరించి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి నీకు కావలసిన పరిచర్య చేసి నీ హృదయానికి శాంతిని సమాధానాన్ని కలుగు చేసే ఒక భార్య ఒక పురుషుడికి ఉంటే అది నిజమైన ఐశ్వర్యం. హల్లెలూయా. ఒక తండ్రిగా ఒక తల్లిగా మన పిల్లలకి మనం బుద్ధి నేర్పించినప్పుడు అది నేర్చుకొని మన మాటకు లోబడి మనం కూర్చోమంటే కూర్చొని మనం నిలబడమంటే నిలబడి మనకింత సహకారం అందించే వాళ్ళు ఉంటే అది నిజమైన ఐశ్వర్యం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఐశ్వర్యం అంటే ఏంటి? బ్యాంక్ బ్యాలెన్సా? ఆస్తులా? ఏంటి ఐశ్వర్యం అంటే ఏంటి? హైదరాబాద్లో ఒక 200 గజాల స్థలం ఉంటే ఐశ్వర్యం. అదే ఐశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. పిచ్చి జనాలకు పిచ్చి పిచ్చి. నేను చాలామంది ధనవంతుల్ని చూసా, వారి కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. హల్లెలూయా. వారి జీవితాల్లో నిజమైన ఆనందం లేదు. యేసు ప్రభు ఉచితంగా ఇచ్చాడు మనకి ఆనందం. దేవునికి ఆనందమే పరమానందమే ఆశయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే. అందరం చప్పట్లు కొడుతూ పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవజలములు త్రాగనేచితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవజలములు త్రాగనేచితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. కార్లు ఉన్నాయి, 5 అంతస్తుల బంగళా ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది. రైట్. ఎక్కడి నుంచో కష్టపడి ఇంటికి వచ్చేటప్పుడు ఆ భార్య కనీసం ప్రేమతో పలకరించే పరిస్థితి లేదు. ఏ కంటికో ఒంటికో ఏదో జబ్బు వచ్చి పడుకుంటే కనీసం గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇంట్లో. దేనికండి ఆ డబ్బు? అది ఐశ్వర్యం అంటారా దాన్ని? నాకు తెలిసిన కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు బయట దేశంలో ఉన్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకి ఒక మనిషిని పెడుతున్నారు. ఆ బయట మనిషి వాళ్ళకి ఇడ్లీ టైంకి ఇడ్లీ, భోజనం టైంకి భోజనం. ఏదో జైల్లో ఉన్న ఖైదీకి చెప్పండి జైల్లో ఉన్న ఖైదీకి టైంకి ఇంత పెట్టినట్టు డబ్బు ఉందండి, సమాజంలో పలుకుబడి కూడా, కానీ ఒంట్లో ఏం లేదండి. అది ఐశ్వర్యం కాదు. అది ఐశ్వర్యం. కొంతమంది చచ్చిపోయినప్పుడు అంటారు మంచి చావు చచ్చిపోయాడండి. ఏం చావు?
ఏంట మంచి చావు అంటే ఎవరితోని చేయించుకోకుండా, ఎవరితోనో ఒక మాట అనిపించుకోకుండా, ఎవరితోనో మనం 4 తన్నులు తిట్లు కాయకుండా, ఏమండి, అది ఐశ్వర్యం, అది ఐశ్వర్యం. విజయవాడలో మా రమేష్ అన్నయ్య ఉంటారు. వాళ్ళ నాన్నకి కొద్దిగా అనారోగ్యం వచ్చినా ప్రార్థన చేస్తూ అలాగా ప్రార్థనలో చనిపోయాడండి. దేవునికి స్తోత్రం. అది ఐశ్వర్యం అండి, అది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. హల్లెలూయా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక పురుషుడిగా, ఈ లోకంలో ఈ దేశంలో ఒక పౌరునిగా, ఒక సంఘానికి ఒక విశ్వాసిగా నీకు ఎవరు యజమానిగా ఉండాలి? యేసు ప్రభు యజమానిగా ఉండాలి. డబ్బు నీకు యజమానికి ఎప్పుడు కూడా ఉండకూడదు. డబ్బు యొక్క ఏలుబడిలో నీ జీవితం ముందుకు సాగకూడదు. హల్లెలూయా. డబ్బు యొక్క ప్రభావానికి నీ జీవితం లోనవ్వకుండా, హల్లెలూయా, యేసు ప్రభు చెబుతున్నటువంటి ఆ మాటలు, యేసు ప్రభు నడిపిస్తున్న ఆ నడక, యేసు ప్రభు ఇస్తున్న ఆలోచనలో ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఒక దైవికమైనటువంటి కృపలో మనం జీవిస్తే మనము నిజమైన ధనవంతులము. హల్లెలూయా చెప్పండి. మనము నిజమైన ధనవంతులుగా కావాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. బ్యాంకులో డబ్బు పెట్టుకున్న ధనవంతులం కాదు మనం. హల్లెలూయా. సిటీలో ఆస్తుల్ని సమకూర్చుకున్న ధనవంతులం కాదు మనం. కానీ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగిన ధనవంతులుగా మనం మారాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆశము. ఆయన రక్త ప్రోక్షణ మనల్ని ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకలో 2 పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని దెయ్యాల్లా కాకుండా దేవదూతల్లాగా నువ్వు పెంచుకోగలిగితే అది నిజమైన ఐశ్వర్యం. హల్లెలూయా. నీ భార్య భర్త జీవితాల్లో ఏదైనా ఒక సమస్య వస్తే, కొన్నిసార్లు భర్తకి ఏదైనా రోగం వస్తే భార్య అంటది వాడికి అలాంటి మాయిదారు రోగం రావాలి, ఇంకా చావాలాడని. భార్య అలా అనుకుంటే వాడికి ఎంత డబ్బు ఉంటే ఏం లాభం అండి? అది ఐశ్వర్యమా? భార్యకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, భర్త అండి దరిద్రపు దాయి చేస్తే బాగుండే అని ఒకవేళ భర్త మనసులో అనుకుంటే, అది అలాంటి ఒక జీవితం జీవించే ఒక స్త్రీ, అది ఐశ్వర్యం అండి? ఐశ్వర్యమా అది? కాబట్టి లోకములో పేపర్ల మీద డబ్బు ఉంటుందండి, ఆత్మీయుల గుండెల్లో డబ్బు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయులకి గుండెల్లో డబ్బు ఉండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయిత ఉండాలా? దేవుని కొరకు బ్రతికే విషయంలో ఒక నిశ్చయిత, ఒక ఏర్పాటు ఉండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా ప్రభు కొరకు మనం జీవించగలిగితే అది ఎంతో ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హూ ఈజ్ యువర్ మాస్టర్? ఎవరు నీకు యజమాని? డబ్బా? యేసు ప్రభువా? యేసు ప్రభు. కొంతమందికి శరీరం వారికి యజమానిగా ఉంటుంది. ఏంటండి? ఈ లోకంలో ఉన్న చాలామంది మెజారిటీ పీపుల్కి ఎవరు యజమానిగా ఉన్నారంటే దేవుడు కాదు యజమాని. వారికి ఎవరు యజమాని అంటే శరీరం. శరీరం తినమంటే తింటారు, పడుకోమంటే పడుకుంటారు, తిరగమంటే తినము తాగుము. వాళ్ళ పార్టీ ఏంటంటే త్రిబుల్టీ. వాళ్ళ పార్టీ అంటే తినము తాగుము. వాళ్ళ జీవితం అంతా కూడా దేంతో ఆధారపడి ఉంటుందంటే కానా పీనా సోనా. ఏంటమ్మా? చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? నీవు పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్తే బైబిల్ అంటుంది నీకు పని కానీ ఉపాయం కానీ అక్కడ లేదంట. అక్కడ పని కానీ ఉపాయం కానీ లేదు. తప్పించుకోవడానికి మార్గము, పని చేయడానికి పని, ఎప్పుడు కూడా ఒకటే డ్యూటీ నీకు. అరుస్తా కేకలేస్తా, అరుస్తా కేకలేస్తా, అరుస్తా. ఏ ఇంట్లోనైనా అరుపులు కేకలు ఎక్కువ ఉంటే అది నరకమే, అది ఇల్లు కాదు. అరుపులు కేకలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నరకమే. అది చిన్న నరకం. ఏ నరకం అండి? చిన్న నరకం. నరకం యొక్క జిరాక్స్ ఎక్కడుంటుంది? మన ఇంట్లోనే ఉంటుంది.
కాబట్టి అరుపులు కేకలతో మనం ఏం సాధించలేమండి. ప్రభువుకి సమర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకని మనకి ఎవరు యజమానిగా ఉండాలి? దేవుని రాజ్యములో ఒక సేవకుడు, ఒక సంఘము, స్టెబిలిటీ, స్థిరత్వం మనం కలిగి ఉండాలి. హల్లెలూయ. దేవుని రాజ్యం యొక్క నియమం ఏమిటంటే, దేవుని రాజ్యంలో ఇద్దరు యజమానులకి మనం దాసులుగా ఉండాలి. ఒక్కడే మనకి యజమానిగా ఉండాలి. ఉంటే యేసుప్రభునే ఉండాలి, అంతే. నీ యేసుప్రభు నీకు యజమానిగా లేడు అంటే నీకు ఎవరు యజమానిగా ఉన్నాడు? అంతే, సింపుల్. ఇంకా దాంట్లో నిర్మోహమాటంగా చెప్పాల్సిన మాట అది. ఇంకా దాని గురించి ఆలోచన చేయటానికి ఏమీ లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మీరందరూ ఒక తీర్మానం కలిగి డబ్బు పిచ్చి అనే మాయలో పడకుండా, లోక సంబంధమైనటువంటి మాయల్లో మీరు పడిపోకుండా, మాయోపాయాల్లో మీరు చిక్కుకోకుండా, మీ జీవితాల్ని పిలిచి రక్షణలోకి నడిపించి ప్రభువు నడిపిస్తున్న మార్గంలో చివరి దాకా మీరు నడవగలిగే వారిగా మారాలనేది దైవ సేవకులుగా మా వాంఛ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరం మనకి యజమానిగా ఉండకూడదు. హల్లెలూయా. శరీరం గురించి ఏమంటుందంటే, శరీరము క్షయమైనది. శరీరం ఏంటండి? క్షయమైనది. శరీరం ఏంటి? క్షయమైనది. ఈ మధ్యాహ్నానికి ఇక్కడ నుంచి చర్చి నుంచి వెళ్తావు, అన్నం తింటావు, పడుకుంటావు, చచ్చిపోతావు. ఏమైంది చెప్పండి? చచ్చిపోయావు అనుకోండి. ఇప్పుడు వెళ్తావు, ఇక్కడ నుంచి వెళ్తావు, చర్చి నుంచి వెళ్తావు, తింటావు, కాస్త పడుకుంటూ చచ్చిపోతే ఏమైంది చెప్పండి? ఇన్ని సంవత్సరాలు నువ్వు పడిన ప్రయాసం అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్. రేపు 11-12 గంటలకి, ఇప్పుడు కొన్నిసార్లు మొన్న మధ్య ఎవరో చనిపోతే నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఆ శవం ఎక్కడ పెట్టాలో అర్థం కాల. చచ్చిపోయిందండి, ఏదో సమస్య వచ్చింది, చచ్చిపోయింది, రైట్. ఆ శవం ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి. అంటే ఎంత దీనమైన జీవితం మీరేమైనా గమనించారా? ఎంత దీనమైన జీవితం మనిషి జీవితం. చచ్చిపోతే శవం ఎక్కడ పెట్టాలో అర్థం కాల. మాకు ఎక్కడ సమాధి చేయాలో అర్థం కాల. ఎలా వాళ్ళకి వీళ్ళకి అందరికి ఫోన్ చేసి మొత్తం మీద ఏదో రకంగా సెట్ చేసి, అంటే మనిషి జీవితం ఎంత చిన్నది, ఎంత స్వల్పమైనది, ఎంత పనికిరానిది మీరు ఆలోచన చేయాలి. హల్లెలూయా. అంత స్వల్పమైన ఈ జీవితం కొరకు మనం ఏదైనా నిర్ణయం చేస్తే అది దేవుని హృదయాన్ని ఆనందింపజేసేదిగా ఉండాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తానుసారమైనదిగా ఉండాలి. హల్లెలూయా. రేపు మన గురించి మనం చచ్చిపోతే మన గురించి ఎవరు కూడా 4 చెడ్డ మాటలు మాట్లాడకుండా బ్రతికున్నప్పుడే మన జీవితాలను ఏం చేయాలి అంటే జాగ్రత్తగా అప్పగించుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్త, దేవుని మాటకి నువ్వు అప్పగించుకోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక భర్తగా. నేను కొన్నిసార్లు కొన్ని వీడియోలు చూస్తుంటాను. పిల్ల 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లి భార్య చచ్చిపోయిన సందర్భంలో ఆ పిల్లల ముఖం చూసి ఆ భార్యని మర్చిపోక అలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఆ మనిషి ఈయనతో కలిసి ఉంది? ఒక 5 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాల వారి వివాహ జీవితంలో ఆమె చనిపోయిన తర్వాత ఈ పురుషుడు మరొక పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ మనిషి యొక్క ప్రేమ, వ్యక్తిత్వం అంత బలమైన ముద్ర. హల్లెలూయా. కొంతమంది ఇళ్లల్లో కోడలుగా అడుగు పెడతారు, సర్వనాశనం. నేను చూశాను అట్లాంటి, మా ఫ్యామిలీస్లోనే ఉన్నాయి, ఎక్కడో కాదు. మేము ఊరోళ్ళ గురించి చెప్పవలసిన, మా కుటుంబాల్లోనే అలాంటి దరిద్రాలు ఉన్నాయండి, మేము చూసాం. కొంతమంది కూతురుగా కొడుకుగా పుడతారు, చెడబుడతారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీస్లో. ఊరోళ్ళ గురించి మేము చెప్పాల్సిన అవసరమే లేదు. మా కుటుంబాల్లోనే కొంతమంది కోడలుగా వచ్చి సర్వనాశనం అండి. వాళ్ళు అడుగు పెట్టడమే దరిద్రం ప్రారంభమైంది. ఎందుకు అట్లాంటి బ్రతుకులు? బ్రతికినా ఒకటే, చెప్పండి. అంటే బైబిల్ అంటుంది నీకు ఎవరు యజమానిగా ఉండాలి. హల్లెలూయా. నీవు డబ్బుని యజమానిగా పెట్టుకుంటే ఎవరిని ప్రేమించలేవు, ఎవరిని క్షమించలేవు, ఎవరితో కలిసి జీవించలేవు.
ఎవరిని నువ్వు ఆనందింప చేయలేవు, ఎవరిని సంతోషింపజేసే జీవితం కూడా నీ జీవితంలో ఉండదండి. డబ్బు పిచ్చలో పడి భర్తల్ని బలహీనపరిచే భార్యలు లేరా? ఒక మాట. డబ్బు పిచ్చలో పడి భార్యని నానా ముప్పు తిప్పలు పెట్టే భర్తలు లేరా ఈ సమాజంలో? డబ్బు మాయలో పడి పిల్లల్ని పాడు చేసుకున్నటువంటి కుటుంబాలు లేవా? డబ్బు పిచ్చలో పడి పిల్లల్ని బజార్లో పశువుని అమ్మినట్లుగా అమ్మిన సందర్భాలు లేవా? ఇంత దరిద్రాలన్నీ దేని నుంచి వచ్చాయి? యేసు ప్రభు యజమానిగా ఉంటే వాళ్ళు అలా చేయగలుగుతారా? నేను అడుగుతున్నా. చేయరు. యేసు ప్రభుని మనం యజమానిగా ఉంటే అలా చేయలేం. మా అమ్మమ్మ ఉంది కదా, మా అమ్మమ్మకి 11 మంది పిల్లలు. ఎంతమంది అండి? కడు బీదరికంలో 11 మందిని పెంచింది మా అమ్మమ్మ. చిన్నప్పుడే మా తాత చచ్చిపోయాడు. ఏ కూతుర్ని కానీ ఏ కొడుకుని కానీ ఎవరిని కానీ విడిచిపెట్టకుండా. చివరికి మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నేను వెళ్ళలేకపోయిన సందర్భంలో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జీవితం. చెప్పండి, యేసు ప్రభుని మనం యజమానిగా కలిగి ఉంటే యేసు ప్రభు మనకి ఏమిస్తాడో తెలుసా? జీవితాన్ని ఇస్తాడు. ఆమెన్. ఏమిస్తాడు మనకి? నీకు యేసు ప్రభుని నమ్ముకున్నావు, నీకేం దొరికిందని అడుగుతారు కదా సమాజంలో. నువ్వు చెప్పు, యేసు ప్రభు నాకు జీవితాన్ని ఇచ్చడని చెప్పు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని యజమానిగా కలిగి ఉంటే యేసు ప్రభు నీకు జీవితాన్ని ఇస్తాడు. అపవాదిని నువ్వు యజమానిగా కనుక్కుంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నీకు డబ్బు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, అంతస్తు ఇస్తాడు. కానీ నీకేముండదు. వెనక్కి వెళ్ళి చూస్తే నీకు జీవితమే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఆస్తిపరులు రేపో ఎల్లుండో కొడుకు చచ్చిపోతాడని పెద్ద పెద్ద వివాహాలు చేసి కచ్చీపులు మొహమ్మాలను పెట్టుకొని ఏడుస్తున్నారండి. డబ్బు కాపాడుతుందా? యేసు ప్రభు జీవితాన్ని ఇస్తాడు. చెప్పండి, యేసు ప్రభు ఏమిస్తాడు? జీవితాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అపవాదిని నువ్వు యజమానిగా కలిగి ఉంటే నీకేమొస్తాయి? నీకు అపార్ట్మెంట్లు వస్తాయి, నీకు బ్యాంక్ బ్యాలెన్స్లు వస్తాయి, నీకు ఆస్తి వస్తుంది. సమాజంలో నువ్వు గొప్పోడని 10 మంది చెప్తారు. కానీ నువ్వు చచ్చిపోయేటప్పుడు వెనక్కి వెళ్ళి చూస్తే జీవితం మొత్తం ఆవిరి. హల్లెలూయా. జీవితం లేదండి. మనిషికి ఏం కావాలి? జీవితం కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఏమిస్తాడు మనిషికి? జీవితాన్ని ఇస్తాడు. చెప్పండి, జీవితం ఇస్తాడు. నీకు జీవితం ఇచ్చే యేసు ప్రభు కావాలా? జీవితాన్ని నాశనం చేసే సాతానుగాడు కావాలా? ఈరోజు నీ యొక్క చేతుల్లోనే అవకాశాన్ని పెడుతుంది. దేవుని రాజ్యంలో దేవుడు అంటాడు, ఇద్దరు యజమానులకి నువ్వు దాసునిగా. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు యజమానులకి దాసునిగా మనం జీవించటం సాధ్యం కాదు. యేసు ప్రభు నీకు యజమానిగా ఉంటే యేసు ప్రభు నీకు జీవితాన్ని ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అపవాదిగాడికి నువ్వు లోబడితే అపవాదిగాడు ఏం చేస్తాడు? నీకు అన్నీ ఇస్తాడు. కానీ చివరికి ఏముండదు నీకు. చెప్పుకోవడానికి ఏమి, చేసుకోవటానికి ఏమి, నలుగురు నీ గురించి మంచిగా చెప్పడానికి ఏమి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చాయిస్ ఈజ్ యువర్స్. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల గురించి నేను చదువుతూ ఉంటాను. వాళ్ళు రాసిన పుస్తకాలు చదివినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, బ్రతికితే ఈ మనిషిలాగా ఒక్కరోజు బ్రతికితే చాలు. అంటే వారిలో ఏముంది? వాళ్ళకి ఆస్తి లేదు. ఏముంది వాళ్ళ దగ్గర? జీవితం ఉంది. వాళ్ళ దగ్గర ఏముంది చెప్పండి? హల్లెలూయా. అందుకని ఈరోజు ఈ సినిమాలు కూడా మాయలో. ఇన్నాళ్ళు మా చిన్నతనంలో సినిమాలు ఎలా ఉండేవి అంటే, నేను రక్షణ పొందక ముందు సినిమాల్లో మంచి పనులు చేసే వాళ్ళంతా హీరోలు, చెడ్డ పనులు చేసే వాళ్ళంతా విలన్లు. ఇప్పుడు సినిమాలు ఏంటి తెలుసా? ఎంత చండాలం పనులు చేస్తే వాడు అంత హీరో. అడవులకు వెళ్ళి చెట్లన్నీ నరికేస్తే వాడు ఒక హీరో. పెళ్ళి కాకముందే అది ఏంటది ఆ ఆడదాన్ని ప్రెగ్నెన్సీ చేస్తే వాడు ఒక హీరో. చూడండి సమాజం యొక్క ధోరణి. మీ పిల్లలకు కూడా మీరు చూపిస్తున్నారు కదా, రేపొద్దున వాళ్ళకేమనిపిస్తుంది?
నాకు కొన్ని రోజులు అర్థం కాలేదు, నేను ఈరోజు చెప్తాను. నేను చిన్నప్పుడు చాలా సినిమాలు చూసాను, చాలా సినిమాలు, అంటే మామూలు సినిమాలు, ఒక్కొక్క సినిమా 10 సార్లు 12 సార్లు కూడా చూసిన చరిత్ర ఉంది నాకు, రక్షణ పొందకముందు, ఇప్పుడు కాదు. అయితే ఆ సినిమాలన్నింటిలో ఏమవుద్దంటే పెళ్ళి కాకముందే హీరో హీరోయిన్ ఫారిన్కి వెళ్ళి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. పెళ్ళి కాకముందే. పెళ్ళి ఎప్పుడు అవుద్ది అంటే లాస్ట్లో అవుద్ది. పెళ్ళి ఎప్పుడు అవుద్దమ్మా? మరి ఇన్నాళ్ళు చేసింది ఏంటి ఇదంతా? మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? యూట్యూబ్లో ఉండే వాళ్ళకి కూడా అర్థమవుద్ది. నిజమే నేను చెప్పేది. పెళ్ళి ఎప్పుడు అవుద్ది? ముందంతా వీళ్ళు తిరిగేది చట్టాపట్టాలు వేసుకొని తిరిగేదంతా ఏంటది అంటే పెళ్ళి కాకముందే ఎంత విచ్చలవిడిగైనా చెప్పండి, అదే కదా వాళ్ళు ఇచ్చే మెసేజ్. దానికి కొన్ని అభిమాన సంఘాలు, దానికి కటౌట్లు, దానికి పూలదండలు, పాలాభిషేకాలు. ఎంత నీచమండి లోకం, ఎంత నీచమైనది. ఒక సంస్కారము, ఒక చదువు, ఒక నీతి, ఒక నియమము, ఒక యథార్థత, మరి సిగ్గు, నీతి అనేది ఏమైనా ఉంటే మనం సమాజానికి ఏం చెప్తున్నాం అనేది మనకు బుర్ర పని చేస్తుంది కదా, చేస్తుందా లేదా? అంటే ఈ లోకంలో అది లేదు. కాబట్టి మనకి ఎవరు యజమానిగా ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు యజమానిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన యజమానిగా ఉంటే ఆయన ఏమి నేర్పిస్తాడు మనకి? ఎలా జీవించాలో నేర్పిస్తాడు, ఎలా ప్రవర్తించాలో, ఎలా మనం ముందుకు సాగాలో, ఎలా మనం మనుషులకి దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా తీర్చిదిద్దబడాలో ఆయన నేర్పిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకి యజమానిగా లేకపోతే మన జీవితంలో ఏముంటుందంటే పెద్ద గుండు సున్నా ఉంటుంది. ఏముంటుంది? మెగాస్టార్ గారు ఉన్నారు. మెగాస్టార్ గారు వాళ్ళ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయలే. సూపర్ స్టార్ ఉన్నారు. సూపర్ స్టార్ పెళ్ళిళ్ళు చేయలే. పెళ్ళిళ్ళు పిల్లలు వాళ్ళే చేసేసుకుంటారు. ఇంకా అర్థమైందా? సుప్రీం స్టార్లు ఉన్నారు. పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులు, పంచాయతీలు, చెప్పండి, మళ్ళీ ఎంగేజ్మెంట్లు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా ఈరోజు అంటే, ఒక వ్యక్తికి యేసు ప్రభు కాకుండా డబ్బు, లోకము యజమానిగా ఉంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళలో ఏముండదు? జీవితం ఉండదు. వాళ్ళలో ఏముండదు చెప్పండి? మన జీవితాల్లో యేసు ప్రభు యజమానిగా ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన ఉన్నా లేకపోయినా మనకి ఏముంటుంది? జీవితం ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధత ఉంటుంది. ఆమేన్. నీతి ఉంటుంది. ఆమేన్. యథార్థత ఉంటుంది. ఆమేన్. గెజ్జి తాగినా యథార్థవంతునిగా బ్రతకగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆస్తి లేకపోయినా ఆత్మ సంబంధమైన సౌందర్యంగా బ్రతకగలుగుతాం ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్. క్యారెక్టర్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ని ఇవ్వగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రపంచానికి నేను సవాలుగా చెప్పగలను, నీకు ఈ లోకంలో సాతానుగాడు, ఈ లోకంలో నువ్వు పడిన ప్రయాసతో ఆస్తి అంతస్తుల్ని సంపాదించగలవేమో, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీకు క్యారెక్టర్ ఇస్తాడండి. బెస్ట్ క్యారెక్టర్ బిల్డర్ ఇన్ ద వరల్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. మనం ఇద్దరి యజమానులకి దాసులుగా ఉండలేము. హల్లెలూయా. మనకి ఎవరో ఒకరే యజమానిగా ఉండాలి. యేసు ప్రభువా లేకపోతే లోకమా? లోకాన్ని నువ్వు యజమానిగా కలిగి ఉంటే నీకు అన్నీ ఉండొచ్చు, కానీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని నువ్వు యజమానిగా కలిగి ఉన్నప్పుడు నీకు ఏమీ లేకపోయినా నీకు ఒక జీవితం ఉంటుంది. ఆమేన్. ఆ జీవితం ఏం చేస్తుందో తెలుసా? అనేకుల జీవితాల్ని వెలిగించే ఒక కొవ్వొత్తిలాగా నిన్ను మార్చేస్తుంది. జీవితంతో మనం కలిగి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పిల్లల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుకోగలుగుతాం. హల్లెలూయా. మన కుటుంబాన్ని ఒక పరలోకంలాగా కట్టుకోగలుగుతాం. హల్లెలూయా. మనకున్న కొంతతో మనం తృప్తిగా బ్రతకగలుగుతాం, ఎందుకంటే క్యారెక్టర్ ఉండేవాడికి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక 3 ఆశీర్వాదాలు చెప్పి ముగించేస్తాను. యేసు ప్రభుని యజమానిగా కలిగి ఉంటే ఒక 3 ఆశీర్వాదాలు నేను చెప్పి ముగించేస్తాను ప్రసంగం. నెంబర్ 1,
యేసు ప్రభు నీకు యజమానిగా ఉంటే నీకు అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా ఆయన నిన్ను యోగ్యునిగా అర్హునిగా తీర్చిదిద్దగలుగుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు నీకు యజమానిగా ఉన్నాడు అనుకోండి, నీకు చదువు లేదు, నథింగ్. నీకు ఆస్తి లేదు, నథింగ్. నీకు ప్రోత్సాహపరిచేవారు లేరు, అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేను ఒక మాట అంటాను, నీ సామర్థ్యానికి మించి, నీ అర్హతకు మించి, నీ యోగ్యతకు మించి ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు ప్రభు మనకి యజమానిగా లేకపోతే, యేసు ప్రభుకి మనం దాసులుగా కాకపోతే, మనకి అర్హత ఉన్నా, సామర్థ్యం ఉన్నా, యోగ్యత ఉన్నా మనం సక్సెస్ కాలేం. సక్సెస్ కాలేం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. సౌలు చాలా పొడవుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, కానీ గొల్యాతుని చంపలేకపో, గొల్యాతుని ఎదిరించలేకపోతున్నాడు. చిన్నప్పటి నుండి మిలిటరీలో పనిచేసినటువంటి వాళ్ళ అన్నదమ్ములు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దావీదు పొట్టిగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు, ఏ విషయంలో కూడా అంత ఘనమైన వ్యక్తి ఏమీ కాదు. అర్హత లేదు, యోగ్యత లేదు, సామర్థ్యం లేదు. కానీ దావీదుకి ఒకటి ఉంది, ఏంటి తెలుసా? సమర్పణ. చెప్పండి, ఏముంది? అందుకనే సామర్థ్యం దేవునికి అవసరం లేదు, ఏం కావాలి? సమర్పణ కావాలి. చెప్పండి. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు దెబ్బతినడానికి కారణం ఏమిటంటే సమర్పణ లేదు. సమర్పణ లేదండి. ఒక సేవకుని మాటకి లోబడాలనే సమర్పణ లేదు, దేవుని వాక్యానికి లోబడాలనే సమర్పణ లేదు, ఒక సంఘంతో సేవకునితో కలిసి జీవించాలనే ఆలోచన లేదు. మధ్యలో ఎవడైనా పిలిచాడు అనుకోండి, కుక్క తాకూపుకొని వెళ్ళిపోద్ది కదా, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం లేదు, సామర్థ్యం ఉంది. పాటలు పాడరా అంటే, ప్రార్థన చేయరా అంటే, పెద్ద మోకాలు వేయంటే, కానీ ఏం లేదు, సమర్పణ. దావీదు దగ్గర ఏమి లేదు, సామర్థ్యము లేదు, యోగ్యత, అర్హత. అందుకనే దేవుడు ఎప్పుడు సర్టిఫికెట్లు అడగడండి. దేవుడు నువ్వెంత చదువుకున్నావు, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, నువ్వు ఎక్కడైనా ఒక ఉద్యోగానికి వెళ్ళావనుకో, నీకేం అడుగుతారండి? నువ్వేమైనా చదువుకున్నావా, నువ్వు స్కూల్కి వెళ్ళావా, నీకు పోలీస్ స్టేషన్లో కేసులు ఏమైనా ఉన్నాయా? ఏమడుగుతారు? పోలీస్ స్టేషన్లో నీకు కేసులు ఏమైనా ఉన్నాయా, ఎప్పటికైనా జైలుకి వెళ్ళి వచ్చావా, నీ మీద మర్డర్ కేసు ఉందా, నీ మీద మానభంగం కేసు ఉందా అని అడుగుతారా? అడగరా? అడుగుతారా లేదా? ఈ లోకం దగ్గర నీకు ఒక ఉద్యోగం కావాలని వెళ్తే ఎన్ని రకాలు అడుగుతారు. నీకు చదువు ఉండాలా, నీకు నువ్వు యేసు ప్రభు పని చేస్తానని ఆయన దగ్గరికి సమర్పించుకొని రా, ఆయన నీకేం అడుగుతాడండి? నువ్వు 7th ఫెయిల్ అయిపోయావా? రైట్. నువ్వు కూని కోరువా? రైట్. నువ్వు దగా కోరువా? రైట్. నువ్వు 4 మర్డర్లు చేసావా? రైట్. నువ్వు నక్సలైట్వా? రైట్. నీ సర్టిఫికెట్లు యేసు ప్రభుకి అవసరం లేదండి. ప్రైజ్ ది లార్డ్. నీ బ్యాక్గ్రౌండ్ యేసు ప్రభుకి, నీ ఫ్లాష్ బ్యాక్ యేసు ప్రభుకి. యేసు ప్రభుకి ఏం కావాలంటే, ఇప్పుడైనా నువ్వు మారి, ఇప్పుడైనా నువ్వు పరివర్తన చెంది, ఇప్పుడైనా నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వగలిగిన ఆ లోబడే మనస్తత్వం ఒక్కటి ఉంటే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు. అదండి గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు అన్ని రంగాల్లోనూ అడుక్కు తినేవారిగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? సామర్థ్యం ఉంది. ఏముందండి? పిల్లి మొగ్గలు వేయమంటే పిల్లి మొగ్గలు వేస్తారు. బోనాల పండగకి వెళ్ళి చెప్పండి చేస్తారు. నెక్స్ట్ సీజన్ ఇంకోటి ఉంది, అక్కడ రకరకాల డ్యాన్సులు విన్యాసాలు చేస్తారు. ఆగస్టులో వచ్చేస్తుంది కదా, హడావుడి వచ్చేస్తుంది. క్రైస్తవుడికి ఏముండాలంటే సమర్పణ ఉండాలి. ఏముండాలండి? సామర్థ్యం లేకపోయినా చెప్పమ్మా, capability is not matter, dedication is the matter. What is the big thing? Dedication. హల్లెలూయా. ఏది ముఖ్యమైనది? దావీదులో ఏముందంటే, దేవుడా యాహ్వే నీవే నా బాస్,
దావీదు ఏమన్నాడండి? యు ఆర్ మై బాస్. అంతే అంతే, అలా లోబడిపోయాడు అంతే. ఈయన ఎక్కడికి వెళ్తే బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా? దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతడికి తోడుగా ఉండి అతడికి అన్ని విషయాల్లో విజయం ఇచ్చాడు. చప్పట్లు కొట్టాల. నీకెవరు యజమానిగా ఉండాలి? అది. హల్లెలూయా. ధనవంతులు కరోనాలో ఏమైపోయారండి? ఇప్పుడు వెళ్ళి తవ్వండి, ఆ సమాధిని తవ్వండి. వస్తే దొరుకుతాయా? ఆచూకీ దొరుకుతుందా? అసలు ఆ సమాధి ఎక్కడుందో వాళ్ళ పిల్లలకే అది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మోసపోయేవారిగా, ఇంకా మాయలో బ్రతకకుండా ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి దేవునికి లోబడండి, దేవునికి సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమర్పణ జీవితం మిమ్మల్ని ఎంత హెచ్చిస్తుందంటే, ఎంత ఉన్నతమైనదిగా చేస్తుందంటే, గొల్యాతు లాంటోడు కూడా ఏమైపోయాడంటే దావీదు ముందు మట్టి కరిచాడండి. ఏం చేశాడు? మట్టి అయిపోయాడు అంతే. చివరికి గొల్యాతు కత్తితోనే గొల్యాతు మెడని కోసేసాడు. దేవునికి స్తోత్రం. అలా ఎంత గొప్ప అత్యున్నతమైన విజయాన్ని ఇచ్చాడంటే దావీదుకి. కారణం ఏమిటంటే ఒకటే, నీవు నా బాస్, యు ఆర్ మై బాస్. దేవుడిని చూసి ఏమన్నాడు? నీవు నా యజమానివి. నాకు ఈ లోకం యజమాని కాదు, డబ్బు నాకు యజమాని కాదు, పదవి నాకు యజమాని కాదు, నా శరీరం నాకు యజమాని కాదు, నా కుటుంబం నాకు యజమాని కాదు, యు ఆర్ మై బాస్ అన్నాడు అంతే. హల్లెలూయా. పని అయిపోయిందా? నీకు ఈ సమర్పణ ఉంటే లోకంలో ఉన్నవన్నీ నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పడేస్తాడండి ఆయన. గొప్ప విషయం చెప్పనా? ఈ రోజుల్లో ఒక చిన్న పని చేయాలంటే కూడా ఎవడో ఒకటి చెప్తే, ఏదో ఒకటి దొరికితే, ఏదో ఒక రకంగా బ్రతకడానికి సోర్స్ ఉండాలి. నేను యేసు ప్రభు నమ్ముకుని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడినప్పుడు నా భుజం మీద చేసి ప్రోత్సాహపరిచేవాడు ఒక్కడు కూడా లేడండి. ప్రైస్తలో ఈరోజు సేవలో కూడా అంతే. అయినా నేను చెప్తున్నా, ఇంత ప్రతికూల పరిస్థితుల్లో నేను ఒక గొప్ప విషయం, నాకు గొప్ప సంతోషం, నా దగ్గర ఎక్కువ మంది జనాలు లేకపోయినా నాకు చాలా ఆనందించే విషయం ఏంటి తెలుసా? నాకు తోడల్లుడు కానీ, మేనమావ కానీ, బామ్మర్ది కానీ, చెప్పండి, వదిన కానీ, ఎవ్వరు ఒక్క బంధువులు అనేవాళ్ళు ఒక్కరు లేరు మన సహవాసం. ప్రైజ్ ది లార్డ్. నాకు ఆత్మ సంబంధమైన బంధువులే ఉన్నారు తప్ప శరీర సంబంధమైన బంధువులు ఎవరు? అడిషనల్గా నా కూతురు ఒక్కదే చర్చికి వస్తుంది తప్ప నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు? ఎందుకంటే నేను కులంతోనో బంధువులతోనో మనుషులతోనో లోబడి పరిచర్య చేయట్లా. నా యజమాని ఎవరో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకి యజమానిగా ఉంటే మనకి కులం అవసరం లేదు, బంధుత్వాలు అవసరం లేదు, వావి వరుసలు పెట్టి పిలిచే వాళ్ళ అవసరం లేదు, వేరే వాళ్ళని మనం పిలిచి వాళ్ళ రండి, వాళ్ళని బతిమాలండి అని వాళ్ళని అందలం ఎక్కించాల్సిన అవసరం కూడా మనకి. ఏ రోజు మనకి ఏమి ఇచ్చి పోషించాలో ఆయనకి తెలుసు. ఆయన మన పోషకుడుగా ఉండి, ఆయన మనకు నాయకుడిగా ఉండి, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ బాస్. హల్లెలూయా. ఆయన మనకి బాస్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన మనకి యజమాని అయిపోవాలి. హల్లెలూయా. ఆయన మనకి యజమానిగా ఉంటే దావీదుకి గొల్యాతు మీద విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్. నెంబర్ 2, దావీదు ఎవరు అంటే గొర్రెల్ని కాచుకునేవాడండి. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎవరండి? హూ ఇస్ ద డేవిడ్ ఈజ్ ద సఫర్డ్. ఎవరండి దావీదు? గొర్రెలు కాచుకునేవాడికి నువ్వు డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి స్థానంలో పెడితే ఆయన పరిపాలించగలడా? చేయగలడండి? ఒక ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో చేస్తే వెంటనే అవన్నీ నడిపించడం వస్తుందా? అనుభవం ఉండాలి కదా. కానీ దావీదుకి ఎటువంటి అనుభవం లేకపోయినా ఇశ్రాయేలీయులకు 2వ రాజుగా దావీదుని తీసుకొచ్చి దేవుడు కూర్చోబెట్టాడు. ఆయన గురించి బైబిల్ అంటుంది ఆయన ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలకి ట్యాక్స్లు వేయలా. ఆయన ఎంత అద్భుతమైన పరిపాలన చేశాడంటే ఇశ్రాయేలు జనాంగానికి రాజ్యోత్తముడుగా, పురుషోత్తముడుగా దావీదు వెలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానికి కారణం ఏమిటి అంటే దావీదు దగ్గర సామర్థ్యం లేదు. ప్రైజ్ ది లార్డ్.
దావీదు దగ్గర ఏముందంటే సమర్పణం. సమర్పణం సమర్పణం ఈరోజు మనం ఎక్కడ చెడిపోతున్నామంటే మనకి సమర్పణ లేదు. ఏం లేదండి, సమర్పణ లేదు. మేము ఈ మధ్యకాలంలో ఎంతో భారంగా దేవుని సన్నిధిలో ఎవ్వరు వచ్చినా రాకపోయినా దేవుని పాదాలు పట్టుకొని విడిచిపెట్టకుండా మొరపెడుతూ ప్రార్థన చేస్తూ, ఎందుకంటే దేవుని సేవకులమైన మాకైనా మీకైనా కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. అయితే మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుని పాదాలు పట్టుకోవటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయనకు మించి ఓదార్చి ఆదరించి కార్యము చేయగలిగిన గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని నమ్మే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తిగా నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ నేను ఈరోజు ఏం నేర్పించాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడుతున్నానంటే, మీకు ఎవరు యజమానిగా ఉండాలి? ఆయన యజమానిగా ఉంటే నీకు అర్హత లేకపోయినా, నేనేం చదువుకున్నానండి, నన్ను ఎవరైనా నేను ఇంకొక సంఘానికి వెళ్ళి ఏ బాప్టిస్ట్ చర్చ్కో, ఏ సిఎస్ఐ చర్చ్కో, ఏ మెథడిస్ట్ చర్చ్కో అయ్యా నేను పాస్టర్ పని చేస్తానంటే వాళ్ళు కూడా నన్ను పాస్టర్గా పెట్టుకోరు తెలుసా. వాళ్ళు కూడా నన్ను పాస్టర్గా పెట్టుకోరండి. నేను నిజంగా దేవుని సేవే చేస్తాను, కరెక్టే. కానీ నేను ఒక దగ్గరికి వెళ్ళి దేవుని సేవ చేయాలంటే వాళ్ళు కూడా నన్ను ఏమడుగుతారు, మా కమిటీ వాళ్ళకి సర్టిఫికేట్లు కావాలండి. కమిటీ వాళ్ళకి ఏం కావాలి? నువ్వు ఎక్కడైనా బీటీఎస్ చేసావా? ఎక్కడైనా ఎంటీఎస్ చేసావా? ఎక్కడైనా నువ్వు ఏమైనా థియాలజీ చదివావా? సైకాలజీ తెలుసా నీకు అని అడుగుతారు. ప్రైజ్లో నాకు థియాలజీ తెలీదు, సైకాలజీ తెలియదు, కానీ ప్రభు నాకు ఇవన్నీ నేర్పించి ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవునికి ఇస్తాను. మనకి అర్హత లేకపోయినా, మనకి యోగ్యత లేకపోయినా, థర్డ్ థింగ్ మనకి సామర్థ్యం లేకపోయినా, మనకు ఒక చిన్నపాటి సమర్పణ ఉంటే ఆయన మనకి యజమానిగా మనం ఉండి, ప్రభువా నేను నీ దాసుణ్ణి, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నేను నీ దాసుణ్ణి, నువ్వు ఆజ్ఞాపించు, నీ చిత్తం నేను నెరవేరుస్తాను, నేను నీ దాసుణ్ణయ్యా, నేను నీ బానిసని, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, నేను నిలబడమంటే నిలబడతాననే ఒక మనోభావం కానీ మనకుంటే దేవుడు మన ద్వారా గంభీరమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు సర్టిఫికెట్లు, థియాలజీ, సైకాలజీ ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు రాలా, నేను చేస్తే వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? మన కొద్దిపాటి సమర్పణ. చెప్పండి, మనకి థియాలజీ లేదు, సైకాలజీ లేదు. హల్లెలూయా. మనకి బాస్ ఎవరండి? హల్లెలూయా. అందుకని మీ జీవితంలో మీరు విజయవంతమైన జీవితం జీవించాలంటే మీకు యజమానిగా యేసు ప్రభు ఉండేటట్లుగా మీరు చూసుకోవాలి. హల్లెలూయా.